ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, దాన్ని తీయటం పల్లవి వల్ల మాత్రమే అవుతుంది. అమ్మా పల్లవి. సారీ సార్, చరణ్ నా హెల్ప్ వద్దన్నాడు. ఏంటి చరణ్? సార్, ఇంతమంది వల్ల కాలేదు, తన వల్ల ఏమవుతుంది? అన్నయ్య, పల్లవిని తక్కువ అంచనా వేయకు. తనకొక ఛాన్స్ ఇచ్చి చూడు, తీస్తుందేమో. అవసరం లేదు. అయితే బయటికి వెళ్ళి చరణ్, నీ వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సార్, నేను నా రికార్డ్ సబ్మిట్ చేయాలి, ఇంకా వైవా కూడా ఉంది కదా సార్. నువ్వు క్లాస్లో ఉండాలంటే నీ తలపైన అది ఉండకూడదు. దాన్ని తీసేసైనారా, లేదంటే బయటికి వెళ్ళిపో. ఫ్రెండు, మా అన్నయ్యకి హెల్ప్ చేయి ఫ్రెండు, ప్లీజ్ ఫ్రెండు. ఏంటి చూస్తున్నావు? తీ. కమెంట్ చేస్తున్నావేంటి? లేకపోతే రిక్వెస్ట్ చేయాలా? అవును, గుళ్ళో నా హెల్ప్ వద్దన్నావు కదా, ఇప్పుడు కావాలి అని అడుగు. ప్లీజ్ పల్లవి, క్లాస్కు టైం అవుతుంది కదా. ఇదిగో చంటి అడిగాడు చూసావా, ఈ టోన్లో అడుగు. తీస్తే తీ, లేదంటే లేదు. అనవసరంగా ఓవర్ చేయకు. అవునా? సరే, నేను క్లాస్కి వెళ్తాను. పల్లవి పల్లవి పల్లవి, ప్లీజ్ 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 పల్లవి, ఇప్పుడు నువ్వే దిక్కు. ఆ ముక్క మీ అన్నయ్య గారిని చెప్పమను. తీసి తగలడు. ఏమన్నావు? అమ్మ తల్లి, ఈ శతగోపురం తీసి పెట్టవా? నీకు పుణ్యం ఉంటుంది. తీస్తే నాకేంటి? ఏం కావాలి నీకు? నేను నిన్నేం అడగలేదు. నువ్వేం అడిగినా అన్నయ్య కాదనడు. ఏంటి, చంటి చెప్పిందనుకోకేనా? ఏం చెయ్యాలి? ఇప్పుడు కాదు, తర్వాత అడుగుతాను, అప్పుడు మాట తప్పకూడదు. సరే, త్వరగా తీ. కాస్త ఒంగు. ఏయ్, ఏం చేస్తున్నావు? మీ అబ్బాయి శతకోపం తీయమన్నాడు, తీస్తున్నాను. ఎవరి వల్ల కానిది నీ వల్ల అవుతుందా? మా పల్లవి వల్ల కానిది ఏదీ లేదు మేడం. బిల్డప్ వద్దు, ముందు తీయు.